హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు బేబీ ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గానుగ నూనె గురించయితే మీకు చెప్తానండి. అయితే ఆ గానుగ నూనెని ఎలా తీసుకున్నాను, ఏంటి అనేది పాపం మన సబ్‌స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఆ వీడియో ఎడిటింగ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. సారీ ఏమీ అనుకోవద్దండి. ఇప్పుడైతే నేను చేస్తాను. అదైతే పూర్తిగా చూడండి. మీకు అర్థమవుతుంది. దాని మీద ఫోను నంబరు, షాప్‌ది అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా పెడుతున్నాను. మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే చక్కగా ఎళ్లి తెచ్చుకోవచ్చండి. సరేనండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి? ఇదండి షాపు. ఓం శ్రీ సాయి నేచురల్ ఆయిల్స్ అండి. అయితే ఇది చెక్కగానిగేనండి లోపలున్నది. మీకు లోపలికెళ్ళి చూపిస్తాను వివరంగాను. అయితే ఇది మనకి ఇంటి దగ్గరలో ఉంటుందని చెప్పేసి కొంచెం దగ్గరలో ఉంటే బావుంటుంది కదా! అంటే ఆహ్, దూరం చాలా దూరమండి. లాస్ట్ ఇయర్ నేను ఆడించుకున్న షాప్ అయితే చాలా దూరము. ఇంక ఇది నియర్ బై కూడా ఉంటున్నాయి కదండీ! ఇప్పుడు రాను రాను చాలా వీటిలకి ప్రాముఖ్యత అయితే బాగా పెరిగి చాలామందయితే స్వచ్ఛంగా ఇలాగ ఆడిచ్చిన గానుగల నూనెనే చక్కగా తీసుకుంటున్నారు కాబట్టి చుట్టుపక్కల చాలా మట్టుకు అవైలబుల్ గానే ఉంటున్నాయండి మిషన్స్. అయితే మనకి ఎలాంటి గానుగ నూనె కావాలంటే అలాంటిది చక్కగా ఆడించుకోవచ్చు. లేదంటే ఆడిచ్చిన నూనె మనం చక్కగా తీసుకోవచ్చు రేట్‌ని బట్టి. అయితే ఆయిల్ మనం ఏది ఆడించుకోవాలనుకుంటున్నామో అంటే సపోజ్ నువ్వుల నూనె అనుకోండి. నువ్వులు మనం బయట నుంచి తెచ్చుకుంటే కిలో రూ. 300 చెప్పారండి. అది నువ్వుల నుంచి నూనె వచ్చేవి ఉంటాయండి విడిగాను. పొట్టు నువ్వులు కాకుండా. ఆ నువ్వులు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎలాంటి నువ్వులైతే నూనె వస్తదనేది. అయితే రూ. 300 చెప్పారండి. ఆడించడానికి వచ్చేసరికి రూ. 40 చెప్పారు కిలోకొచ్చేసి. అయితే డైరెక్ట్‌గా ఆడిచ్చిన నూనె అయితే గనక రూ. 520 చెప్పారండి. మనకి చెక్క గనక కావాలనుకుంటే మనకి గోమాతలకు గాని ఏదైనా గేదెలున్నాయి మనకి వాటికి మేతగా పనిచేస్తుందని చెప్పి పట్టుకెళ్ళాలనుకుంటే ఎక్స్‌ట్రా రూ. 40 అయితే పే చేయాలన్నారండి. సేమ్ మనకి పల్లీలు కూడా అంతేనండి. పల్లీలయితే 200 ఉన్నాయి కదా! ఆడించడానికైతే సేమ్ రూ. 40. ఇంకా చెక్కకి మనం ఎక్స్‌ట్రా కావాలంటే రూ. 40 పే చేయాలి. తర్వాత ఆడిచ్చిన పల్లీల నూనె కావాలనుకుంటే గనక రూ. 340 చెప్పారు. నువ్వులు గాని, పల్లీలు గాని ఎక్కువ మోతాదులో మనం తెచ్చుకొని ఆడించుకోవాలనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా పంట మనకి కొత్త పంట ఊర్లలో దొరుకుతాయి కదండీ! హోల్‌సేల్‌గా ఎక్కువ మోతాదులో బస్తాలు లెక్కన తెచ్చుకొని ఆడించుకోవాలనుకుంటే గనక వాళ్ళు చెప్పారండి అందాజుగా ఎంత తెచ్చుకుంటే ఎంత నూనె వస్తుందనేది. ఎలా అంటే ఒక 16 కిలోలు పల్లీలు తెచ్చుకుంటే గనక 6 కిలోల నూనె వస్తదని చెప్పారండి. అదే 13 కిలోల నువ్వులు తెచ్చుకుంటే గనక 6 కిలోల నూనె వస్తదని చెప్పారండి. అయితే ఇంకా చక్కగా మనం ఆడించుకోవడానికి విడిగా పే చేసుకోవాల్సిందే. ఇదండి. ఇంకా నేనైతే ఒకటే నూనె వాడటం మంచిది కాదని ఇంక నేను ఈసారి ఏ నూనె తీసుకున్నాను ఏంటనేది మీకు ఇంటికెళ్ళిన తర్వాత చెప్తాను. ఇక ఇదిగోండి ఆహ్, నువ్వుల నూనె అయితే గనక మనకి ఇలాంటి నువ్వులు తీసుకోవాలండి. ఇలాంటి నువ్వులైతే తెల్ల నువ్వులు. నూనె బాగా వస్తుంది. ఇందులో ఎటువంటి డస్ట్, ఇసక అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళ దగ్గర ప్యూర్‌గా ఉంటాయి. అదే మనం బయట తెచ్చుకున్నప్పుడు కూడా మనం చూసి తెచ్చుకోవాలండి. లేదంటే ఏదైనా ఇసుక గట్టా ఉన్నా కూడా మళ్ళీ ఆ చెక్క కూడా మనకి దేనికి పనికిరాదు కదండీ! అందులో మనం ఈ తెలగపిండి అంటాం కదా! ఈ తెలగపిండితో మనం కూరలు వండుకోవచ్చు. లేదంటే ఇందులోనే బెల్లము, కొబ్బరి వేసి ఉండలు చుట్టుకోవచ్చు. చక్కగా కూరల్లో ఆటిల్లో పైన మనకి గ్రేవీ కోసం వాడుకోవచ్చు. ఫ్రైల్లో వేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతదండి. ఫైబర్ కదా ఇదంతా కూడాను. అయితే ఇంక నేను చూసానండి ఆయిల్ ఇక్కడేంటంటే ఇప్పుడు అవైలబుల్‌గా వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉన్నాయండి. మనకు కావాలంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, తర్వాత కుసుమ నూనె ఇవన్నీ కూడా మనకి బయట నుంచి తెచ్చుకున్నా లేదంటే వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్‌గా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం నేను ఎళ్ళిన రోజునైతే లేవండి. ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇక నేను తెచ్చుకున్న ఆయిల్ వచ్చేసరికి ఒక 10 కిలోల నువ్వుల నూనె, 10 కిలోల పల్లీల నూనె అయితే తెచ్చానండి. 2 ఒకటి అయిన తర్వాత ఒకటి వాడుకోవచ్చు కదా! అని చెప్పేసి అందులో మనకి నియర్ బై ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ కావాలంటే తెచ్చుకోవచ్చు కదా! అని లాస్ట్ ఇయర్ అయితే 40 కేజీస్ తెప్పించుకున్నానండి. ఈసారి ఏంటంటే ఇంకా 20 కింద మధ్యలో మనం తెచ్చుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇందులో ఏంటంటే మనకి బెల్లం వెయ్యాలండి. బెల్లం వేసుకుంటే కొంచెం నువ్వుల నూనెలో గాని, పల్లీల నూనెలో గాని కాస్త బెల్లం వేసామంటే గనక చెడిపోకుండా ఉంటుందంటండి. అయితే వీటిని ఏంటంటే ఎక్స్‌పోజ్ అయ్యేటట్టుగా ఇలా ప్లాస్టిక్ ఆటిల్లో కాకుండా స్టీల్ గాని, లేదంటే గాజు దాంట్లో గాని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నారండి. అయితే నేను ఇంక ఇది ఏదైనా ఒక స్టీల్ డబ్బాలోకి నేను మార్చుకోవాలి. ఇంకా వాళ్ళైతే 5 కేజీస్ టిన్నులున్నాయని చెప్పేసి ఇంకా ఇది కొంచెం నిలవ కూడా ఉండాలండి. అంటే వాడిన ఆడిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు
మనకు అలా ఉంటే కనుక కిందకి తేరుకుంటుంది కదా, ఆ మడ్డి అనేది రాకుండా మనకి వెయిట్ కూడా కరెక్ట్ గా నూనె వెయిటే వస్తుంది. లేదా అప్పటికప్పుడు అయితే కనుక మనకి కింద మడ్డి తేరుకుని మనకి ఆ వెయిట్ అనేది మళ్ళీ లాస్ అవుతాము. కాబట్టి రేట్ అయితే మీకు వివరంగా చెప్పాను కదండి. మీరు ఆడించుకుంటే ఇలా ఉంటుంది, ఆడించుకోకుండా డైరెక్ట్ గా అయితే కనుక నాకు 340 రూపాయలు పడిందండి కిలో నూనె పల్లీలు. తర్వాత నువ్వుల నూనె వచ్చేసరికి 580 రూపాయలు పడిందండి కిలో. ఇంకా మనం బార్గిన్ చేసుకొని ఏదో ఇంకా తెచ్చుకోవాలండి, ఇంకా అదంతా మామూలే కదా. అలాగే ఇదిగోండి పల్లీ చెక్క కూడా కొంచెం తెచ్చుకున్నానండి. చూద్దాం దీంతో కొంచెం మన గ్రేవీలోకి మనకి కూరల్లోకి ఏమైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇమ్మంటే ఇచ్చారండి. అది కొంచెం ఇది కొంచెం. ఇదండి ఈ వీడియో మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్ చేయండి, మీకు వివరంగా చెప్తాను. ఆ షాప్ నెంబరు అవి మీకు క్లియర్ గా చూపించాను. ఒకవేళ లేదు అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో పెట్టమంటే పెడతానండి. ఇదండి మనకి నియర్ బై హైదరాబాద్ లోనే మధురా నగర్ అండి, ఇది షాప్ ఉండేది మధురా నగర్. ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి, అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అలా తెచ్చుకున్నానండి. ఒక 20 కిలోల నూనె అయితే అది సగం ఇది సగం తెచ్చుకున్నాను. ఇప్పుడు కొత్త పచ్చళ్ళు పెట్టుకోవాలి కదా, ఇంట్లో వాడుకోవడానికి అన్నిటికి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇదండి, మరి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రెండు కూడా ఏంటంటే మంచి ఫైబర్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆయిల్ దగ్గరికి ఇలాంటి తెలగపిండి కానీ పల్లి చెక్క కానీ తెచ్చుకోండి. చక్కగా మొక్కలకు కూడా కొంచెం లైట్ గా వాటర్ లో కలిపి వేస్తే మంచి ఫైబర్ అయితే అందుతుందండి. ఎక్కువగా వేస్తే మరి చీమలై పట్టి చెదపడుతుంది అంటారు. కాకపోతే లైట్ గా కూడా వేసుకోవచ్చు మొక్కలకి మనం. ఇది వచ్చేసరికి ఇంకా కాస్త ఎక్కువగా తీసుకొని చక్కగా గోమాతలకి గోశాలకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా మేతగా ఇవ్వచ్చండి వాటికి. ఇదిగోండి ఇంకా నేనైతే చక్కగా ఆ నూనెతోటి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. వేపుడు చేసిన, పులుసు చేసిన, పచ్చళ్ళు పెట్టినా అసలు ఈ గానుగాడిచ్చిన నూనె మంచి స్మెల్, తింటుంటే అది ఆ టేస్ట్ చాలా బాగుంటది కదండి. చాలా బలం కూడా మనకి. కాస్త నూనె ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది అవ్వదు. ఈ రిఫైండ్ ఆయిల్ కన్నా ఇది చాలా చాలా శ్రేష్టం అండి. కాకపోతే ఒకటే ఆయిల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మార్చుకొని తీసుకుంటే చాలా మంచిది. ఇదే ఇంకొకటి అండి, చక్కగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయామండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా వీడియోస్ ద్వారా మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొంచెం ఉపయోగకరంగా ఉంటే గనక, నేను వివరంగా మీకు చెప్పగలిగితే గనక నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న రెగ్యులర్ పనులు మన వరకే కాకుండా డైరెక్ట్ గా వేరే వాళ్ళకి కూడా చూపించగలుగుతాం ఈ వీడియో ద్వారా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడతాయండి, తెలిసిన వాళ్ళకి అన్ని తెలుస్తాయి, తెలియని వాళ్ళకి తెలుస్తాయి కదా అని చెప్పేసి. అంతకు మించి ఏమీ లేదండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ. మీ ఏమైనా అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.